అందరికీ నమస్కారం. బిఎచ్ ఛానల్‌కు స్వాగతం. గేయ రూపంలో చెప్తున్న రామాయణాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతాభివందనాలండి. అలాగే చాలా మంచిగా కామెంట్స్ పెడుతున్నారండి. పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే దయచేసి ఆదరించండి. రామాయణం అనేది మహా గొప్ప కావ్యం కదండి. వాల్మీకి మనకు అందించినటువంటి మహాకావ్యం. దాన్ని మీరు విని పిల్లలకు కూడా వినిపించండి. దానివల్ల శ్రీరామచంద్రుని యొక్క మహత్యము, శ్రీరామచంద్రుడికి పాటించినటువంటి పద్ధతులు అన్నీ కూడా పిల్లలు నేర్చుకుంటారండి. అంటే ఒక ధర్మ మార్గాన నడపటానికి వాళ్ళకి మనము అవకాశం ఇవ్వాలి. తల్లిదండ్రులే కదండి పిల్లలకి ఏం నేర్పించినా. విశ్వామిత్రుని ద్వారా గంగావతరణ విన్నటువంటి శ్రీరామ లక్ష్మణులు తన వంశస్థుడు భగీరథునికి మనసులోనే నమస్కరించి, తన వంశస్థుడు భగీరథునికి మనసులోనే నమస్కరించి, మిథిలా నగరానికి ప్రయాణము కొనసాగించే, మిథిలా నగరానికి ప్రయాణము కొనసాగించే. విశ్వామిత్రుడు శ్రీరామచంద్రునితో ఇలా అంటున్నారు. అల్లంత దూరములోన కనుచూపు మేరలోన, అల్లంత దూరములోన కనుచూపు మేరలోన, ఎత్తైన ప్రాకారాలతో అందమైన భవనాలతో, ఎత్తైన ప్రాకారాలతో అందమైన భవనాలతో, సుందరమగు వనములతోటి మధురమైన ఫలములతోటి, సుందరమగు వనములతోటి మధురమైన ఫలములతోటి, పైరు పంటలతోటి పశు సంపదలతోటి, పైరు పంటలతోటి పశు సంపదలతోటి అలరారుచున్నది అది ఏ మిథిలాపురి, అలరారుతున్నది అది ఏ మిథిలాపురి, జనకుడు పాలించే మిథిలాపురి, జనకపుత్రి జానకి ఉండే మిథిలాపురి, జనకుడు పాలించే మిథిలాపురి, జనకపుత్రి జానకి ఉండే మిథిలాపురి, జనకపుత్రి జానకి ఉండే